కవ అనేది ఎక్కువ వస్తది. మేము ఒక బండిలో తీసుకొని నలుగురు పోతాం సార్. ఖర్చు కూడా షేర్ సగం అంత యేసుకుంటాం సార్. ఓకే. ఒక బండిలో నలుగురు పోతాము. షేర్ సగం అమ్ముకుంటాము వస్తాం సార్. హ్మ్. ఏమంటే ఆ జాతరలో ఆయన వచ్చి అది ఇది చేయడము, మీరు హిందువులకి ఏం చేయడానికి వచ్చినారు అది ఇది చెప్పి మా సరుకు మొత్తం పాడేయడం జరిగింది సార్. హ్మ్. అంతే సార్. సో తర్వాత మొదటగా మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఏం జరిగింది? అవును వచ్చి సార్. అడిగారు వాళ్ళు. ఎట్లా అనిపించింది? కావాలని అడిగారా? లేదంటే సందర్భాన్ని బట్టి ఏదైనా కొనుక్కోవడానికి వచ్చారా? ఎట్లా జరిగింది అదంతా? ఆయన వచ్చి ఫస్ట్ పేరు అడిగినారు సార్. పేరు. ఓకే. ఏం పేరు మీ పేరు అంటే జావీద్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాడు ఆయన. అంటే పేరును బట్టి అయితే మీ దగ్గర డిస్కషన్ మొదలుపెట్టారు ఇది. అవును సార్. అది ఓకే. నువ్వు తింటావా అది ఇది అంటే నేను తింటా సార్ అని చెప్పినాను సార్. ఆ! ఏది మీది ఏ ఊరు నుంచి వచ్చినా అంటే మేము కర్నూలు నుంచి వచ్చినాం సార్ ఇట్లా అని చెప్పినాము. ఆ! ఇది ఏమేమి తయారు చేస్తారు ఇవి అంటే పాలు చక్కెర రవ్వ అని చెప్పినాం సార్. ఆయన బన్నుకి ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నాడు సార్. ఆ! సార్ మేము తెచ్చుకున్నాం ఒక 5 రోజులకే కంప్లీట్ గా అయిపోతుంది. మేము టార్గెట్ పెట్టి తెచ్చుకుంటాం, ఎక్కువ కూడా తెచ్చుకోము హ్మ్. అని చెప్పినాం సార్. ఆయన వినకుండా పక్కన వాళ్ళకి కొంచెం డ్రింక్ చేసి తాగేతోళ్ళు వాళ్ళు ఉన్నారు సార్. హ్మ్. వాళ్ళకి చెప్పి వీళ్ళు ముస్లిమ్స్ ఇలా జాతరకి ఎందుకు వచ్చినారు, హిందువుల జాతరకి ఏమైనా చేయడానికి వచ్చినారా అది ఇది అని చెప్పి పక్కన వాళ్ళకి కొంచెం రెచ్చగొట్టి మన సరుకు మొత్తం పారేసినారు సార్. అయ్యో! పడేసిండ్రా? మొత్తం పారేసినారు సార్. ఆహాహాహా! దాదాపు 1,50,000 2,00,000 సరుకు పడేశారండి అబ్బా! వీళ్ళది. నిజంగా ఇంత చిన్న మీరు అంటున్నట్టుగా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి కావాలంటే ఎవరన్నా క్యారీ చేసుకొని పోతున్నారా ఇప్పుడు ఈ టైంలో? ఎవరి దగ్గర ఎందుకుంటారు సార్? నిజంగా వాళ్ళు ఏదో అమ్ముకోవడానికి ఇది పోయారు. ఆధార్ కార్డు ఉందా? అడ్రస్ ఉందా? మీ పేరేంటి? ఇవన్నీ కూడా తప్పు కదా! రైట్. జావేద్ గారు తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మీకు మొత్తం షుబ్లీ గారు, తర్వాత మంత్రి నారా లోకేష్ గారు, తర్వాత అవును కొద్దిమంది సార్. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ట్వీట్ చేశారు మీకు సంబంధించి కూడా. సో అవును వాళ్ళందరూ కూడా సార్. ఇంతమంది సమాజం మొత్తం ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని కాదు, అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? ఎట్లా ఉంది అసలు? అదే సార్, అందరికి చాలా థ్యాంక్స్ సార్. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నాగబాబు గారికి, షుప్లే గారికి, నారా లోకేష్ గారికి అందరికి మా ధన్యవాదాలు. 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి అందరికి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మాకు గవర్నమెంట్ వల్ల ఏమైనా సహాయం లభిస్తే అదే చాలు సార్. దాదాపు మా ఊర్లోకి వెళ్ళి 500 కుటుంబాలు ఉన్నాయి సార్ ఇవి. సో వస్తా అన్నారు కదా, మాకు లోకేష్ గారు కూడా వచ్చి బన్ను టేస్ట్ కూడా చేస్తా అన్నారు. సో నిన్న నాగబాబు గారిని కలిసిన దాంట్లో మీరు కూడా ఉన్నారా? మీరు వెళ్ళారా? ఉన్నాను సార్. ఏమన్నారు? ఏం జరిగింది అక్కడ కన్వర్జేషన్?